హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. వశిష్ఠ రబీష్ 204 ఎపిసోడ్ కొన్నాడు. బాగా ఎక్కువ ఆలోచించి బుర్ర హీట్ ఎక్కింది అనుకుంటా. తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టు, సరిగ్గా పనిచేస్తుంది అని కోపంగా అన్నాడు. సరే సార్ అని తర్వాత అర్థమైంది యశ్వంత్ అన్నది. సార్ అంటూ ఏడు మొహం పెట్టాడు. గెస్ట్ లాస్ట్ అంటూ ఇరిటేట్గా అరిచాడు. దెబ్బకు అక్కడ మాయమయ్యి బయట తన వెహికల్ దగ్గర ప్రత్యక్షం అయ్యి గుండెల మీద చేయి వేసుకుని ఓ గాడ్ అంటూ భారంగా బ్రీత్ తీసుకుని ఆఫీస్కి పారిపోయాడు చక్రి. నైట్ టెర్రస్ మీద పెట్టారు జెంట్స్ మీటింగ్. సీరియస్గా వాడి వేడి చర్చ జరుగుతుంది అక్కడ. ఏమంటున్నావు అరవింద్? ₹1,00,00,000 హవాలా రూపంలో యశ్వంత్ అకౌంట్ నుండి వేరే కంటికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయా? నీకేమైనా తెలుసా మౌనిష్? మీ అన్నయ్య ఏం చేస్తున్నాడో అని అడిగాడు వశిష్ఠ. నాతో ఏం చెబుతాడు, నేనంటే పడడం లేదు కదా తనకు అనే సమాధానం వచ్చింది మౌనిష్ నుండి. నథింగ్ రాంగ్, ఏదో చేస్తున్నాడు, అది ఏంటనేది తెలియడం లేదు. రేపు మీ మదర్ బెయిల్ మీద రిలీజ్ అవుతుంది. లక్షల షూరిటీ పెట్టి మరీ వశిష్ఠ మీద పంతంతో బయటికి తీసుకొస్తున్నాడు. మీరు బెదర్ అయినో నా మీద రగులుతూనే ఉంటాడు అన్నాడు అరవింద్. నేను చెప్పాను కదా ఆమెను రిలీజ్ చేస్తే నెక్స్ట్ ఏం జరుగుతుందని. అయినా నా మాట కేర్ చేయకుండా తీసుకొస్తున్నాడా అంటూ మండిపడ్డాడు మౌనిష్. మీ అన్నయ్య స్కెచ్ మరొకటి అయి ఉంటుంది బావా. తను ఏం చేయకుండా మీతో ఆమెను చంపించాలని అనుకుంటున్నాడేమో అని డౌట్ రైజ్ చేశాడు భరత్. అంత పిచ్చి పులకాలు ఎవరు లేరు ఇక్కడ తన వల్ల పడ్డానికి అన్నాడు గౌతమ్. మనమే అన్నీ ఊహించుకోవడం ఎందుకు, చూద్దాం ఏం ఆలోచిస్తున్నాడు అన్నాడు వసి. ఈసారి మాత్రం ఊరుకోకూడదు బావా. నేను పోలీస్ అయిందే నా అక్కని బాధ పెట్టిన వాడి అంతు చూడడానికి. అది ఎవడైనా సరే ఉపేక్షించను, చంపి పాతేస్తాను, ఇది తథ్యం అని కోపంగా అన్నాడు భరత్. నేను ఎక్స్క్యూజ్ చేసింది వాడు అలా చేయడం వల్లే నా డాల్ నాకు దక్కిందని చిన్న కన్సర్ అంతే భరత్. చంపడం ఎంత పని చెప్పు. ఇన్నాళ్ళు నేను మౌనంగా ఉంది వాడిని చంపలేక కాదు. ఎలా జరిగినా వీళ్ళ ఫాదర్ డాడ్ దగ్గర ఉండగా చనిపోయారు. అది ఆయనకి ఎప్పటికీ తీరని బాధే. తన ఫ్రెండ్ కొడుకుని కూడా చంపి ఆ బాధ రెట్టింపు చేయలేక సహనంగా ఉన్న అంతే. నా వాళ్ళ కీడు తలపెడితే నాలో రాక్షసుని చూస్తాడు. ఏమో ఆలోచించను, నరికి పీస్ పీస్ చేస్తాను అని రౌద్రవదనంతో అన్నాడు వశిష్ఠ. కాసేపు అక్కడ మౌన్యం రాజ్యమేలింది. సరేలే, యశ్వంత్తో హెడేక్ ఎప్పుడు ఉండేదే. మీరు వెళ్ళండి, లేట్ అయింది అని లేచాడు వసి. అందరూ మౌనంగా కిందకు దిగి వెళ్ళారు. వెనక్కి తిరిగి వచ్చి, బావా యశ్వంత్ టార్గెట్ ప్రజ్ఞ అయితే కాదు కదా అని డౌట్గా చూశాడు గౌతమ్. ఏమో వాడి పుర్రెలో ఎప్పుడు ఏ పురుగు తొలుస్తుందో చెప్పలేము, కేర్ఫుల్గా ఉండాలి అన్నాడు వసి. ఈసారి ఎక్స్ట్రాలు చేస్తే ఊచకోత కోసేద్దాం బావా. మరీ రెచ్చిపోతున్నాడు ఈడెట్. డబ్బు బలుపు చూసుకుని ముందు అది ఓడగొడితే రోగం చప్పగా కుదురుతుంది అని చిరాకు పడుతూ వెళ్ళాడు గౌతమ్. వసి కన్నింగ్ బ్రెయిన్ ఒక ఐడియా మెరిసి పెదవుల మీద ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. తాగిన మైకం వదిలించుకుని హెడ్ తీసుకెళ్ళి షవర్ కింద పెట్టి హెడ్ బార్ అందించుకుని బాత్ చేసి బయటకు వచ్చి రెడీ అవుతూనే ఆలోచిస్తున్నాడు యశ్వంత్. ఫోన్ రింగ్ అయింది. తీసి నెంబర్ చూసి నొసలు ముడివేసి లిఫ్ట్ చేసి హలో అన్నాడు గంభీరంగా. సార్ అంటూ కంగారుగా పిలిచాడు అవతల పర్సన్. చెప్పు, ఏమైంది, ఎంత ఉదయాన్నే చేసావు? టైం 10:30 అవుతుంటే ఉదయం అంటాడేంటి తన బాస్ అనుకుని. సార్ మన కంపెనీ మీద ఎలిగేషన్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అలాగే ఐటీ శాఖ వాళ్ళు ఊకముడిగా మన ఆఫీస్ మీద పడ్డారంట. నాకు ఇప్పుడే తెలిసింది అని కంగారుగా అన్నాడు అతను. వాట్, ఏం వాగుతున్నావు? నా కంపెనీ మీద ఐటీ దాడులేంటి? ఏ చీఫ్ లెక్కర్ కొట్టావా అని కోపంగా అడిగాడు. ఇట్స్ సార్ అంటుండగానే ఇంట్లోకి బిలబిలామంటూ వచ్చేశారు ఆఫీసర్స్. మీడ్స్ అరుస్తున్నారు ఐటీ ఆఫీసర్స్ రావడం చూసి. ఆ అరుపులు విని కాల్ కట్ చేసి రూమ్ నుండి బయటకు వచ్చి కిందకు తీక్షణంగా చూస్తున్నాడు. మిస్టర్ యశ్వంత్, మేము ఐటీ డిపార్ట్మెంట్ నుండి వస్తున్నాం, మీ ఇల్లు సోదా చేయాలి అన్నాడు ఆఫీసర్. వాట్, మీకు ఎవరిచ్చారు రైట్స్? వచ్చిందంటే మర్యాదగా పోండి అని బలుపుగా చెప్పాడు. మీరు మాకు సహకరించకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది మిస్టర్ యశ్వంత్ అని వాడుగా చెప్పాడు. యాటిట్యూడ్ లుక్తో కిందకి దిగి వస్తూ, అంత దమ్మున్న మగాడెవడు అంటూ పొగరుగా తల ఎగరేశాడు. నిన్ను అరెస్ట్ చేయడానికి వారెంట్ ఉంటే చాలు, దమ్మెందుకు అంటూ వచ్చాడు భరత్. ఓ, ఇది మీరు ఆడుతున్న డ్రామానా? మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. దేశంలో మీరని ఘరానా దొంగల్ని పట్టుకోవడం, మీరు దాచింది బయటికి లాగడం ఐటీ వాళ్ళ పని. మేము సహకరించడం మా రూల్. ఇందులో పర్సనల్ గార్డ్స్లకు తావే లేదు. ఇది కూడా తెలీదా? ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ యశ్వంత్ ఠాగూర్కి అని వ్యంగ్యంగా అన్నాడు భరత్. షటప్ యువర్ మౌత్ అని కళ్ళేరు చేశాడు. డోంట్ టాక్ రబిష్. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు అని రౌద్రవదనంతో అన్నాడు భరత్. అంత పోటీగాడవా అంటూ మీదకు వచ్చాడు. డోంట్ డేర్ అంటూ కోపంతో బుసలు కొడుతూ, ఆఫీసర్స్ మీ పని మీరు చేసుకోండి, గో అని కోపంగా యశ్వంత్ వైపు చూశాడు భరత్. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ ఇండస్ట్రియల్ అయిన యశ్వంత్ ఠాగూర్ సంస్థలపై ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 15 బృందాలు విడిపోయి ఆయా ఆఫీసు, ఇళ్ళు, ఫ్యాక్టరీల్లో సోదాలు నిర్వహించారు అని యాంకరమ్మ గణగణా చెప్పుకుపోతుంది. టీవీ వైపే తీక్షణంగా చూస్తున్నాడు వశిష్ఠ. వసి ఏంటి ఇదంతా అని సీరియస్గా అడిగారు వాసుదేవ్.
వాడి నల్ల డబ్బులో నాకేమైనా వాటా ఉందా ఏంటి అని నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అంటూ దీర్ఘాలు తీశాడు. నీకు తెలియకుండా జరగదని నా ఒపీనియన్. అందుకే అడుగుతున్నా. ఎందుకు ఇవన్నీ చెప్పు అని అసహనం వ్యక్తం చేశారు. తప్పేముంది అంకుల్. తప్పు చేస్తే పనిష్మెంట్ పడుతుంది. లేకపోతే తనే ప్యూరిఫైయర్స్లో స్టాంప్ వేసుకుంటాడుగా అన్నాడు అరవింద్. యశ్వంత్కి ఇది మరింత రెచ్చగొట్టడం అవుతుంది. అది మీకు తెలియడం లేదు అరవింద్. వాడేమైనా తోపా పదే పదే వాడిని గొప్ప చేస్తారా అని నాకొకటి అర్థం కావడం లేదు. మీ ఫ్రెండ్స్ అన్నానికి ఆన్సర్సా లేక వాడంటే నిజంగా భయంతో అడ్డుపడుతున్నారా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు వసి. ఫస్ట్‌దే వసి. తండ్రి లేకపోయినా వాడికి ఇచ్చిన బిజినెస్‌ని పెంచాడు. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. మనతో ఎలాంటి గొడవ లేకపోతే వాడు పీస్‌ఫుల్‌గా ఉండుడేమో అన్నారు వాసుదేవ్. చిన్నగా నవ్వి అనుకున్నా. అంటే కావాలని మేమే యశ్వంత్‌ని కెలికామంటారు అంతేనా? అంటూ ఐబ్రో వేవ్ చేశాడు వసి. అలా అని నేను అనలేదు. జస్ట్ మాట వరుసకు చెప్పా. లాగి గోమెద పీకి జస్ట్ ఫన్ కోసం అన్నట్లుంది మీ వరస. ఆగు వశిష్ఠ అని అంకుల్ మీరు తినని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు చెప్పండి. తమ్ముడిగా నాకు తోచింది నేను చెప్పాను. బుద్ధి పెడతరా పడితే ఎవరేం చెప్పినా వినరు. మా అన్నయ్య అదే పరిస్థితిలో ఉన్నాడు. లీవ్ ఇట్. ఇలాంటివి 2, 3 దెబ్బలు తగిలాక అప్పుడైనా హెడ్ వెయిట్ తగ్గుతో మీరు వరి కాకండి అన్నాడు మౌనిష్. చిన్నగా నిట్టూర్చి భుజం తట్టి మేము తనకేం శత్రువులం కాదు మౌనిష్. అయినా కూడా ఏదో ఒకటి చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటాడు. అది తనకు తగిన పని కాదు కూడా అన్నారు వాసుదేవ్. మనుషుల విలువలు తెలుసుకునే రోజు తొందరలోనే ఉంది అంకుల్. అప్పుడు మీకు క్షమాపణలు తప్ప ఆంటీ వశిష్ఠ క్షమాపణలు దొరకపోవచ్చు ఏమో అన్నాడు మౌనిష్. ఏంటి పగటికల్లోగా అంటున్నారా మీ ఇద్దరు? మీ అన్నయ్య బుద్ధి కుక్క బుద్ధి. కుక్క తోకలా వంకరగా అది మారడం అనేది కళ్ళ. నా చేతిలో చావు రాకూడదని మాత్రం కోరుకోండి. పిచ్చి వేషాలు వేస్తే ఒక క్షణం కూడా ఆలోచించను చంపడానికి అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు వసి. ఇంకేమైనా అంటే తన కొడుకుని రెచ్చగొట్టినట్లు అవుతుందని మౌనం వహించారు వాసుదేవ్. ఆఫీసర్స్ అందరూ రూమ్స్ చెక్ చేయడానికి వెళ్ళారు. హాల్లో నిలబడి చుట్టూ పరికిస్తుండడం భరత్. గేమ్స్ ఆడుతున్నారు కదూ ఇద్దరు. త్వరలోనే పే చేయడానికి సిద్ధంగా ఉండరా అని కోపంగా అన్నాడు యశ్వంత్. నీకో విషయం తెలుసా? నా ఒంటి మీద ఈ కాకి యూనిఫామ్ రావడానికి రీజన్ నువ్వు అన్నాడు భరత్. అసలు చిట్లిని చూశాడు యశ్వంత్. అర్థం కాలేదా? మా అక్కను బాధించిన వాడి అంతు చూడాలని కసితో రేయింబావులు కష్టపడి చదివి సివిల్స్ పాస్ అయ్యాను. ఐఏఎస్ స్కోర్ చేయగా కలెక్టర్ అవడం మానేసి పోలీసుని అయ్యాను. నీ అంతు చూడాలని. ఐ మీన్ అప్పుడు నువ్వు అన్న విషయం నాకు తెలీదు. నీ దొంగ బంగారం సీజ్ చేసినప్పుడు కూడా తెలీదు. తర్వాత మా బావగారు చెప్పారు. తెలిసాక ఎలా వదిలేస్తాం చెమడాలు వలచకుండా అని కళ్ళు ఎగరేశాడు భరత్. వెకిలిగా నవ్వుతూ నువ్వేమైనా నా లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయలేవు అని పొగరుగా తల ఎగరేశాడు. ఏమో గుర్రం ఎగరవచ్చు. నీ చావు నా చేతిలోనే రాసి ఉండొచ్చు. నీకు ఒకటి అర్థం కావడం లేదు మిస్టర్. నేను కాస్త వంకరగా ఆలోచించానంటే ఇప్పుడే ఈ క్షణమే నీ చేతికి కప్స్ వేసి లాక్కెడగలను తెలుసా? అప్పుడు నీ పరువు మొత్తం ముంబై రోడ్ల మీద ఊడ్చుకుపోతుంది అని యాటిట్యూడ్గా నవ్వాడు భరత్. నీలాంబరి లాకప్ నుండి బోలెడు బంగారం డైమండ్స్ జ్యువెలరీస్ తెచ్చారు. ఎక్కడ చూసినా కట్ల పాములే అన్నట్లు లాకర్లో మూలుగుతున్న నోట్ల కట్లను తెచ్చి పరిచారు. వెండి 100 కేజీలే ఉండొచ్చేమో అంత సామాగ్రి ఉంది. బిజినెస్ ఫైల్స్, ఆస్తి డాక్యుమెంట్స్, బ్యాంకుల పాస్బుక్స్ అన్నీ 100 కోట్ల సొమ్ము తెచ్చి హాల్లో పరిచి మిస్టర్ యశ్వంత్ ఈ సంపదకు సంబంధించిన ఆడిట్ బుక్స్ ఎక్కడున్నాయో తెప్పిస్తే మేము చూస్తాం అన్నాడు మెయిన్ ఆఫీసర్. సీజ్ చేసి తీసుకెళ్ళండి. మా లాయర్ ఆడిటర్ వచ్చి మీ లెక్కలు చూపించి రిటర్న్ తీసుకొస్తారు అని బలుపుగా చెప్పాడు. ఆర్ యు షూర్ అని రెట్టించాడు ఆఫీసర్. ఎస్ అని భరత్ వైపు కోపంగా చూస్తూ నా రెప్యుటేషన్ స్పాయిల్ చేశారు కదూ ఇంతకింత అనుభవించాలి చేయకపోతే చూడండిరా అని మండాడు. అంటే నీ పేరు మార్చుకుంటా అని శబ్దం చేస్తున్నావు ఓకే. నీ బులపాట నేనెందుకు కాదనడం అని వంకరగా సమాధానం ఇచ్చి ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకుంటా నువ్వు అన్నాడు భరత్. అన్నీ అకౌంట్స్ లెక్కలు చేసి రాసి యశ్వంత్తో సిగ్నేచర్ చేయించుకుని మొత్తం సీజ్ చేసి పట్టుకుపోయారు. ఆఫీస్లో ఆడిట్ బుక్స్ని సీజ్ చేసి ఎత్తుకుపోయారు. అలా సోఫాలో కూర్చుని నుదుటిన కణతలు నొక్కుంటూ తన్నుకు వచ్చే ఆవేశాన్ని కష్టంగా అదుపు చేసుకుంటూ పథక రచనలో మునిగాడు యశ్వంత్. బెయిల్ మీద రిలీజ్ చేయించి నీలాంబరిని బయటకు తీసుకొచ్చాడు చక్రి. మా యశు రాలేదా అని నిరాశగా అడిగింది ఆమె. సార్కి ఇంపార్టెంట్ వర్క్ ఉందంట మేడం అని మెల్లగా చెప్పాడు. చక్రి చెప్పింది ఆమెకు నమ్మశక్యం కాలేదు. మనసులో చాలా పీకుంది. మౌనిష్ తన కోసం యశ్వంత్కి చెప్పేశాడేమో. అందుకే ఇన్ని రోజుల నుండి తనని చూడడానికి కూడా రాలేదని భయంగానే ఉంది. కారు ఎక్కాక స్టార్ట్ చేసి ముందుకు పరుగులు తీయించాడు చక్రి. సీట్ వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకుంది నీలాంబరి. ఎదుట మిర్రర్ నుండి చూస్తూ సార్ ఎందుకెంత
ఉదాసీనతగా ప్రవర్తిస్తున్నారు? ఆమె పట్ల ఏదో ఉంది. ఆయన మనసు గట్టిగానే గాయపడింది. జరిగేదేమీ మంచిగా ఉండడం లేదు. 100,00,00,000 ఆస్తున్న ఒక్కరు కూడా సంతోషంగా లేరు. వశిష్ఠ వీళ్ళ లైఫ్‌లోకొచ్చాక. టోటల్ రివర్స్ అయింది. ఆయన వల్ల కీడేం జరగలేదు వీళ్ళకు. వీళ్ళే చెడు చేసుకొని అతన్ని బ్లేమ్ చేస్తున్నారు. ఇది ఎక్కడికో ఆగేనా? మా బాస్ ఆపుతాడా? నాకు డౌటే అన్నాడు. 2 అవర్స్ తర్వాత యశ్వంత్ చెప్పిన అడ్రస్‌కి రీచ్ అయ్యి కార్ డోర్ లాక్ అన్‌లాక్ చేసుకొని కిందకి దిగుతూ మేడం అని పిలిచాడు చక్రి. హా! అని కళ్ళు తెరిచింది. ఇల్లు వచ్చిందని మెల్లగా చెప్పి డోర్ తీశాడు. కిందకి దిగి ఎదురుగా ఉన్న హౌస్ చూసి గుండెల్లో గుబులు రేగగా ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చావు అని అనుమానంగా చూసింది నీలాంబరి. సార్ చెప్పారు మేడంని ఎక్కడికి తీసుకెళ్ళమని అంటూ వినయంగా చెప్పాడు. ఆమె వెన్ను వణికింది. ఏమంటున్నావు? ఇక్కడ తీసుకెళ్ళమన్నాడా అని తడబడుతూ అడుగుతుంది. ఎస్ మ్యామ్ లోపలికి పదండి. స్టోరీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.